Hello everyone, welcome to Ekamais Academy. My name is Vijay Kumar, Faculty of Geography. మనం ఈ పర్టిక్యులర్ వీడియోలో నేచర్ ఎంత అద్భుతంగా ఉండబోతుందో దాని గురించి నేర్చుకోబోతున్నాం సార్. ఇన్ ద వరల్డ్ ఆఫ్ దీస్ పర్టిక్యులర్ కాంక్రీట్ జంగల్స్ జనరలీ బ్రిడ్జెస్ అనేవి స్టీల్తో కానీ కాంక్రీట్తో కానీ సిమెంట్ ఆర్ బిట్యుమినస్తో కానీ కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. కానీ హ్యావ్ యూ ఎవర్ విజువలైజ్డ్ ఆర్ అట్లీస్ట్ థాట్ దట్ నేచర్ కెన్ రీకన్స్ట్రక్ట్ ఇట్స్ పర్టిక్యులర్ బ్రిడ్జెస్ త్రూ ఇట్స్ రూట్స్? అవి మనకి ఈ పర్టిక్యులర్ ఇమేజ్లో చూసినట్టు మేఘాలయలో కనిపిస్తాయి సార్, విచ్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ లివింగ్ రూట్ బ్రిడ్జెస్, క్లియర్, విచ్ ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ నేచర్. అండ్ దీంట్లో నేచర్ వెన్ ఇట్ బిల్డ్స్ ఇట్స్ ఆర్కిటెక్చర్, ఇట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వన్. జనరల్గా జనాలు అడుగుతూ ఉంటారు, వాట్ ఆర్కిటెక్చర్ డూ యూ లైక్ ద మోస్ట్ అని. దీస్ కైండ్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ ఐ లవ్ ద మోస్ట్, క్లియర్. ఎందుకంటే ఆర్కిటెక్చర్ బిల్డ్ బై షాజహాన్, తాజ్మహల్, చార్మినార్, గోల్కొండ ఎవడన్నా కడతాడు. కానీ ఇక్కడ నేచర్ వెన్ ఇట్ బిల్డ్స్ ఇట్స్ ఆర్కిటెక్చర్, ఇట్ ఈస్ ద మోస్ట్ బ్యూటీ వన్. సో ఈ లివింగ్ బ్రిడ్జెస్ అనేవి, లివింగ్ రూట్ బ్రిడ్జెస్ అనేవి ఎలా ఉంటాయి, ఎలా ఫార్మ్ అవుతాయి, దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, సిగ్నిఫికెన్స్ ఏంటి, మనం ఈ పర్టికులర్ హిడెన్ జోగ్రఫీలో నేర్చుకోబోతున్నాం. ఇక్కడ దీని లొకేషన్ చూస్తే సార్, ఈ లివింగ్ రూట్ బ్రిడ్జెస్ అనేవి మేఘాలయలో మ్యాక్సిమం కనిపిస్తాయి. కానీ ఎక్కువ శాతం ఈ ఈస్ట్ ఖాసీ హిల్స్లో, మనకు జనరల్గా గారో, ఖాసీ, జైంతియా హిల్స్ అని ఉంటాయి సార్. దాంట్లో ఈస్ట్ ఖాసీ హిల్స్లో అండ్ వెస్ట్ జైంతియా హిల్స్లో ఎక్కువగా ఈ లివింగ్ రూట్ బ్రిడ్జెస్ అనేవి కనిపిస్తాయి. దే ఆర్ జనరలీ బిల్ట్ బై దీస్ పర్టిక్యులర్ ఖాసీ అండ్ జైంతియా ట్రైబ్స్ హూ లివ్ ఇన్ దట్ పర్టిక్యులర్ రీజన్. అయితే దీని కన్స్ట్రక్షన్ మోడల్లో నేచరు సపోర్ట్ చేస్తుంది. అక్కడ జనాలు ఏదైతే నేచర్ నుంచి తెచ్చుకున్న నాలెడ్జ్ ఉందో ఆ నాలెడ్జ్ త్రూ ఆ రూట్స్ని డైవర్ట్ చేసి బ్రిడ్జెస్ చేస్తూ ఉంటారు సార్. జనరల్లీ ఈ బ్రిడ్జెస్ అనేవి దే ఆర్ మేడ్ యూజింగ్ ద ఏరియల్ రూట్స్, అంటే ఏవైతే టాప్ రూట్స్ ఉన్నాయో ఆ రబ్బర్ ఫిగ్ ట్రీస్ అనేవి ఉంటాయి సార్. ఆ రబ్బర్ ఫిగ్ ట్రీస్ యొక్క ఏరియల్ రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటితోని చేయడం జరుగుతుంది. మోస్ట్లీ ఇవే ఈ ట్రీస్తోనే చేయడం జరుగుతుంది సార్. అయితే రూట్స్ని ఏం చేస్తారంటే దే ఆర్ గైడెడ్ అక్రాస్ ద స్ట్రీమ్స్. ఎక్కడన్నా స్ట్రీమ్స్ కానీ వాటర్ కెనాల్స్ కానీ ఉంటే అక్కడ ఆ పర్టిక్యులర్ రూట్స్ అనేవి దే ఆర్ గైడెడ్ అక్రాస్ దట్ పర్టిక్యులర్ స్ట్రీమ్, అంటే ఆ డైరెక్షన్లో గైడ్ చేస్తారు. ఎట్లా గైడ్ చేస్తారంటే దే యూజ్ దిస్ పర్టిక్యులర్ బ్యాంబూ స్కాఫోల్డ్స్ ఆర్ హాలో స్కాఫోల్డ్స్ని వాడుతూ ఉంటారు సార్. వాటిని యూజ్ చేసి ఈ రూట్స్ని డైవర్ట్ చేస్తూ ఉంటారు. ఓవర్ 10-15 ఇయర్స్ ఒకవేళ మనం తీసుకుంటే ఆ రూట్స్ అనేవి దే గ్రో వెరీ థిక్ ఇన్ నేచర్ అండ్ ఇంట్వినింగ్ ఇన్ టు అ బ్రిడ్జ్. ఇక్కడ నుంచి అంటే ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ద స్ట్రీమ్స్ ఆ రూట్స్ అనేవి మర్జ్ అయిపోయి దే ఇంటర్ట్విన్ విత్ ఇన్ ఈచ్ అదర్ అండ్ దీస్ పర్టిక్యులర్ బ్రిడ్జెస్ ఆర్ క్రియేటెడ్. సీ హౌ గ్రేట్ ద నేచర్ ఈస్ కన్స్ట్రక్టింగ్ ఇట్స్ ఆర్కిటెక్చర్ అండ్ దే గెట్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ విత్ ఏజ్. మనం కట్టిన ఇక్కడ కాంక్రీట్ బ్రిడ్జ్లు విత్ ఏజ్ దే గెట్ వీకర్ అండ్ వీకర్. దానికి మళ్ళీ పైల్ ఫౌండేషన్ వేయాల్సి వస్తుంది, మళ్ళీ రెట్రోఫిట్టింగ్ అనేది చేయాల్సి వస్తుంది. కానీ విత్ ఏజ్ దే బికమ్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్. And these particular bridges, they can last for some hundreds of years. Meghalaya, when we have visited this Meghalaya region, we have seen that particular bridges where we have seen, they have 300-400 years of history also. So atla ee particular natural living root bridges అనేవి మనకి మేఘాలయలో ఉన్న మిస్టరీ సార్. అయితే దీంట్లో ఉన్న క్యారెక్టరిస్టిక్స్ ఎందుకు ఇవి స్పెషల్ అనుకుంటే, మనకు దీంట్లో ఏ కార్బన్ మెటీరియల్, ఏ సిమెంట్ ఏమి వాడట్లేదు సార్. ఇట్ ఈస్ కంప్లీట్లీ అండ్ ఈకో ఫ్రెండ్లీ ఇంజనీరింగ్. మనం ఇక్కడ కూడా రూరల్ ఏరియాస్లో ఎక్కడన్నా వీ కెన్ ట్రై దిస్ పర్టిక్యులర్ మెథడాలజీ ఇఫ్ ద సిచ్యువేషన్స్ ఆర్ పర్మిటింగ్. అండ్ 50 people at once can walk on this particular bridge, clear. So this is also fact which I came to know when I visited Meghalaya. And ఈ పర్టిక్యులర్ బ్రిడ్జెస్ ఫ్లడ్స్కి కానీ స్టార్మ్స్కి కానీ రెసిస్టెంట్ సార్. మన దగ్గర చూడండి, బ్రిడ్జ్లు అన్న కడితే ఫ్లడ్ కానీ స్టార్మ్ కానీ వస్తే అది కొట్టుకుపోతుంది. కానీ ఇవి నేచురల్ ఫ్లడ్స్కి కానీ స్టార్మ్స్కి కానీ వెరీ ఎఫెక్టివ్గా రెసిస్టెంట్ అవుతాయి. అండ్ ఈ పర్టికులర్ రీజన్లో మాసిన్రామ్ అండ్ చిరపుంజిలో హైయెస్ట్ రైన్ ఫాల్స్ పడతాయి కదా సార్. ఆ హైయెస్ట్ రైన్ ఫాల్స్ పడడానికి ఈ పర్టికులర్ బ్రిడ్జెస్ అనేవి కోరిలేషన్గా భావిస్తారు అన్నట్టు. ఆ పర్టికులర్ అంత అమౌంట్ ఆఫ్ రైన్ఫాల్ పడ్డా ఈ బ్రిడ్జెస్కి ఏమీ అవ్వదు. ఇట్ ఈస్ సింప్లీ నథింగ్ బట్ మిక్స్ ఆఫ్ ట్రెడిషనల్ ప్లస్ సస్టైనబుల్ ఆర్కిటెక్చర్. యాజ్ నేను ఆల్రెడీ చెప్పినట్టే
ద బెస్ట్ ఆర్కిటెక్చర్ విల్ కమ్ ఫ్రమ్ నేచర్ అని ఈ పర్టిక్యులర్ నేచర్ అనేది లివింగ్ రూట్ బ్రిడ్జెస్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది సార్. ఇట్లా కొన్ని లివింగ్ రూట్ బ్రిడ్జెస్ మనకి హిమాచల్ ప్రదేశ్లో, అరుణాచల్ ప్రదేశ్లో, సిక్కింలో కూడా కనిపిస్తాయి సార్. కానీ ఇవి మోస్ట్ ఫేమస్గా అయితే ఈ పర్టిక్యులర్ రీజియన్లోనే ఉంటాయి. క్లియర్. సో హోప్ఫుల్లీ అందరికీ వీడియో నచ్చే ఉంటుంది. నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీకు ఏదైనా జోగ్రఫీలో టఫ్ టాపిక్స్ ఆర్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఫినామినా తెలియకపోతే మీరు ఆ టాపిక్ని కమెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. సో దట్ మేము మీకోసం ఒక షార్ట్ వీడియో ఆ పర్టిక్యులర్ టాపిక్ మీద చేయడం జరుగుతుంది. చాలామంది రిక్వెస్ట్ మీద రీసెంట్గా మేము ఎల్నినో వీడియో కూడా చేసాం. అలా ఎక్కడన్నా కన్ఫ్యూజన్ ఉంటే మాకు ఆ టాపిక్స్ని చెప్పండి. సో దట్ మేము మీకోసం ఆ పర్టిక్యులర్ వీడియో చేయడానికి రెడీగా ఉన్నాం. బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ ఛానల్. క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ కంటిన్యూస్ notifications. Thank you for watching this video. Have an awesome day. Jai Hind.